మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు. రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. అయితే స్వామీజీ చాలామంది ఇప్పుడు ఈ సాధన, ధ్యానము ఇలాంటివి చేయడం వల్ల హిమాలయ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవంతో ఉన్న ఋషులు, సాధువులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తుంటారు కదా! నిజంగా అంత సాధ్యపడుతుందంటారా వీటి వల్ల? 100% రేపు జనవరి నెల చివరిలో కుంభమేళా స్టార్ట్ అవుతుంది. మీరు దయచేసి మీ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు వెళ్ళండి, లేదంటే నాకు అక్కడ కలవండి, నేను కలుస్తాను. మీకు ఎంతమందిని కావాలో అంతమందిని పరిచయం చేస్తా, వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తాను, మీతో మాట్లాడిస్తాను. ఎన్నేళ్ళు బతికినావు చెప్పప్పా అని చెప్తా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఏ ఇంకో పిచ్చోడు ఉన్నాడు, వీడు ఎట్లా బతుకుతారో నాయన, ఇది సైన్స్కే విరోధం కదా అంటున్నారు. నీ సైన్స్ కంతు చిక్కని మిస్టీరియస్ చాలా ఉన్నాయి. గీజా పిరమిడ్ మీద ఇంతవరకు ఏ సైంటిస్ట్ రీసెర్చ్ చేయలేదు. ఔరంగాబాద్లో ఉన్న కైలాస టెంపుల్ మీద ఏ సైంటిస్ట్ రీసెర్చ్ చేసి రికార్డు ఇవ్వలేదు. వీటి గురించి మీకెందుకయ్యా? మీకేమైనా ఆధ్యాత్మికంగా పట్టున్నదా? సాధన మర్మములు తెలుసా మీకు? యోగ మూలాలు తెలుసా మీకు? ఒక తాబేలు కానీ చేప కానీ నీళ్ళల్లో గంటల కొద్దీ ఉండగలదు. నువ్వు ఉండగలవా? లేదు. దాని శారీరక నిర్మాణ స్థితి, దాని శైలి, దాని జీవన విధానం అది అవలంబించుకుంటున్నది. యోగ మార్గంలో కొన్ని మెలకువలు ఉన్నవయ్యా. వాటితో వాళ్ళు శరీరాన్ని అట్లా మలుచుకొని బ్రతుకుతున్నారు, లక్షల సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అవి సామాన్యులకు కూడా సాధ్యపడతాయంటారా? అలా జీవించగలగాలి. శరీరాన్ని ఎన్నో వ్యయప్రయాసాలకు, ఒడిదుడుగులకు ఓడ్చుకొని శరీరాన్ని క్రమబద్ధీకరించి బెండ్ చేయాలి, మడచాలి దాన్ని. చాలా రిస్క్తో కూడుకున్నది. చాలా. మీకు లైవ్లో ఇప్పుడు మీరు చాలా రేర్గా నాకు పరిచయం అయ్యారంటే ఈ మధ్యలో పరిచయం అయ్యారు. అవునండి. ఇక్కడ సమీపంలో యానగుంది క్షేత్రం ఉంటుంది, మాణికేశ్వరి మాత. అమ్మ 82 సంవత్సరాలు నిరాహార యోగినిగా ఉండే మొన్నటి వరకు. 2 సంవత్సరాలు అయింది అమ్మ శివైక్యం చెంది, అంటే జీవ సమాధి అయింది. మొన్నటి వరకు అమ్మవారు చెప్పింది, నేను ఈ కలియుగంను వీడిపోతున్నాను, కలియుగంకు ఒక మహమ్మారి వస్తుంది చూడని. అమ్మవారి సమాధి చెందిన వారంకే కరోనా ప్రవేశించింది భారతదేశంలో. ఇంతకంటే లైవ్ సాక్ష్యం ఏం కావాలి? ఆమెకు తెలుసు కదా ఈ మహమ్మారి వస్తుందని. అమ్మ ఇంకొక మాట కూడా అన్నది, ఏంటండి? ఊరుకో పతివ్రత ఉంటే ఊరు పొలిమేరకు ఏ విఘాతం జరగదట. ఆ పతివ్రత ధర్మంతో. ఊళ్ళో ఒక సాధువు ఉంటే ఆ ఊరికి ఏ విధమైన అనర్థాలు జరగవట. అలాగే ఈ భారతీయ భౌగోళిక స్థితికి మాలాంటి తాపసులు అడ్డున్నారా, అందుకే మహమ్మారులు ప్రవేశించటం లేదు. నేను వెళుతున్నాను, వస్తుంది మహమ్మారి, దీన్ని ఆపగలిగినటువంటి యోగకర్తం ఏదైనా చేయండి అన్నది అమ్మవారు. వాస్తవంగా అమ్మవారు పోయినమ్మనే భారతదేశంకి కరోనా వచ్చింది. అంతకన్నా ముందు వేరే దేశాల్లో నా తాండవం ఆడింది మొత్తం. అమ్మవారు చెప్పిన వాక్కును అనుసరించే మన పీఠంలో గోమాత కళ్యాణం చేసి లోక కళ్యాణానికి ధారపోసాం ఆ యజ్ఞశక్తిని. మళ్ళీ కరోనా వెళ్ళిపోయింది. మీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఈ స్పిరిచువాలిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా నేచర్ కంట్రోలర్ సిస్టమ్స్. ఇవన్నీ ప్రకృతిని మేము కంట్రోల్ చేస్తాం, మీకు చేత కాదు. మిమ్మల్ని ప్రకృతి కంట్రోల్ చేస్తుంది, ఇంతే తేడా. స్వామీజీ, ఇలా అంటే ముందే ఏదైనా జరగబోతుంది అంటే, ఇప్పుడు ఆ మాతాజీ గారు చెప్పినట్టు కొన్ని చెప్తూ ఉంటారు, నిజంగా జరిగినవి కూడా చూస్తుంటాము. మళ్ళీ అలాంటిది ఒక బ్యాక్టీరియా రాబోతుంది అని కొంతమంది చెప్తున్నారు. లేదు అంటే రకరకాల ప్రళయాలు రాబోతున్నాయి అని చెప్పి, మొన్న రీసెంట్గా అక్కడ జల ప్రళయాలు జరిగాయి కదా, అలాంటివి కేరళ సైడ్, అలాంటివి మళ్ళీ మన దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి, చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్పారు ఆ మధ్యకాలంలో. మళ్ళీ అలాంటివి ఏమైనా రాబోతున్నాయంటారా? ఈ భారతదేశం చాలా గొప్పది, మనమందరం గర్వపడాలి. ప్రపంచమంతా అతలాకుతలమైపోయిన భారతదేశానికి ఏమీ జరగదు. కాలధర్మ సిద్ధాంతంలో మనము కొంత ఏగవలసి ఉంటే ఏమో అట్లా వచ్చిపోతాయి తప్పిస్తే మనకు ఏ భయము లేదు. ఎందుకంటే మన దేవాలయ వ్యవస్థ అంత గట్టిది. చూడండి, భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాల్లో జరగబోతుంది ఇది. ఏంటంటే ప్రపంచమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి భారతదేశానికి వలస రాక తప్పదు. బుక్కెడు గాలి పీల్చుకొని వస్తాం, ఇండియాకు పోయాను వస్తారు చూడండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ భారతదేశం చాలా గొప్పది, అందులో మన హిందూయిజం చాలా గొప్పది. ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడమంటున్నామంటే, భావి తరాలకు మీరు కోట్లు గడించి ఇవ్వక్కర్లా, ధర్మాన్ని ఇవ్వండి చాలు. అంతే. ఎలా ఇవ్వాలి ధర్మాన్ని? నీ పిల్లలకు చెప్పాలి, ఒరే నువ్వు పుట్టుకతోనే ధర్మం నీ పక్కన పుట్టిందిరా. కారణం నువ్వు పుట్టుకతోనే పురుడు చేసినాం. పురుడు ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం నుంచి వచ్చింది.
అవును. నీకు నామకరణం చేసినాం, నీ పుట్టుకతోనే ధర్మం నీ తోబుట్టు అయిందిరా. ధర్మం నీ చెల్లెలు లాంటిది, అక్క లాంటిది, అన్న లాంటిది, తమ్ముడు లాంటిది. వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా మూర్ఖుడా? ధర్మ విఘాతం ఎక్కడ జరిగినా నువ్వు పోరాడాలని అని చెప్పి పిల్లలకు మనం మోటివేట్ చేయాలి. మళ్ళీ అంతే కదమ్మా, పుట్టినప్పటి నుంచి మనకు ధర్మంతోనే కదా అన్ని నేర్పి, అక్షరాభ్యాసము, ఉపనయనము, యజ్ఞోపవీతము, ఇవన్నీ మనకు ధర్మంలోని భాగాలే కదమ్మా. సంస్కృతి ఇచ్చింది మనకు, టెక్నాలజీ ఇవ్వలే. టెక్నాలజీ లేదండి. మనం నిత్యం అనుభవించే వాటిలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదీ ధర్మంతో, సైన్స్తో కూడి ఉంది. ప్లస్ మధ్య మధ్యలో మనకు పండగలు ఇలాంటి వాటి ద్వారా కూడా ఇంకా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. క్రమశిక్షణ, నిబద్ధత, మహిళ యొక్క గౌరవ సూచకం, కుటుంబంలో ఒక మంచి సంఘీభావం, సమతుల్యత, ఐక్యమత్యం, మంచి సోదరాభావం నెలకొనడానికి కూడా మన సంస్కృతులు, మన పండుగలు పెట్టారు మన వాళ్ళు. ఎప్పటికప్పుడు బూజు దులుపుకొని ఇల్లంతా తోరణాలు కట్టుకొని ప్రాణవాయువుని ప్రజ్వరిలింపజేసుకోవాలని చెప్పి పిండి వంటలు, ఆరోగ్యంలో కూడా పలు మార్పులు రావచ్చు అని చెప్పేసి ఆహార పదార్థాలు భోక్తవ్యం చేయడం ద్వారా జెనెటిక్ రిఫార్మింగ్ కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండడానికి ప్రతిదీ 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 పరమార్థం, ప్రతిదీ అద్భుతం, ప్రతిదీ ఒక అమోఘం. మన దాంట్లో ఏది కూడా వేస్టేజ్ లేదు మన సనాతన ధర్మంలో. మేధావులు ఏమో ఇదంతా మూఢనమ్మకం అంటారు, పిచ్చి. అవును, మూఢనమ్మకం, అసలు దేవుడు వాళ్ళ పిచ్చి. వాళ్ళు ఇంకా ఎల్కేజీ స్టడీలో ఉన్నారు వాళ్ళు. నా దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలు, నా దృష్టిలో, నా భావనలో. మూఢనమ్మకం అనడానికి సనాతన ధర్మంలో ఏమీ లేదమ్మా. నిమ్మకాయ తీసేసినా కూడా నమ్మకమే, ఒక విశ్వాసం. దాంట్లో విఘ్నత ఉన్నది, విజ్ఞానం ఉన్నది. నిమ్మకాయలు తీసేయడం, గుమ్మడికాయలు దిష్టి తీయడంలో కూడా విజ్ఞాన ఫార్ములాస్ నేను చూపిస్తా. రమ్మని నాతోనికి జన విజ్ఞాన వేదిక పెద్ద మనిషి వస్తాడు, మీరు రీసెర్చ్ చేయలేదు దాని మీద. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా దుష్ట శక్తులు కూడా ఉన్నాయని చెప్పి అంటుంటారు. ఉన్నట్టేనండి? లైవ్ లో ఉన్నాయి, ఇప్పుడు మన పక్కలో కూడా ఉన్నాయి కొన్ని. అవునా? మీకు కనిపిస్తాయా? మన కెమెరా పిక్సెల్ తక్కువ ఉంది, లేకపోతే రికార్డ్ అవుతుండే. ఓకే, ఒక టోనోమీటర్ తీసుకురావాల్సింది మీరు, దాని సౌండ్స్ మీరు వినేవాళ్ళు ఇప్పుడు. ఓకే, భయం వేస్తుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సాధువుని చూస్తే యమభటులే బెదురుకుంటారు. అవేం చేస్తాయి మనల్ని? మీరు అడిగారు కాబట్టి ఉన్నాయి, ఎప్పటికెప్పుడు ఉంటూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఒక సువాసిని సాంప్రదాయకమైనటువంటి కుంకుమను ధరిస్తే భూత ప్రేతములు ఆమెకు దండం పెట్టి పోతాయట. సాంప్రదాయకమైన కుంకుమ అంటే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, అమ్మ పాదాల కాడే కుంకుమ నెలకో 2 నెలలకు వెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకోవాలి. మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత నష్టం తగిలించుకొని పోతే దిష్టి బారదు, దిష్టి బారదు. ఇప్పుడు వాళ్ళే అనుకోండి మీ మీద కొంత, మీరు మంచిగా అందంగా తయారై వస్తే కొంత ఏదో జలసిగా ఫీల్ అయిపోతుంటారు అనుకోండి, ఆ దిష్టి మీకు వారదు. ఆ కుంకుమలో ఉన్న ఎనర్జీ దాన్ని అక్కడనే పంపిస్తుంది. నా భక్తురాలు అక్కడనే పో అంటది సీదా. మన బదులు అమ్మవారే ఫైట్ చేస్తారు. సాంప్రదాయకమైన తిలక ధారణ అంటే ఇదే. కెమికల్ తో కూడిన కుంకుమలు పెట్టుకుంటే రాదు. మళ్ళా భగవత్ ప్రసాదితమైనటువంటి, భగవత్ ప్రాధాంకితమైనటువంటిది ఏది ధరించినను మనకు ఈ దయ్యాలతోటి, దుష్ట శక్తులతో ఎటువంటి భయం లేదు. ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే మనం జన్మ తీసుకుంటాము. మంచి చెడు పనులను బట్టే మనం పైన స్వర్గం నరకం వెళ్ళటం కానీ, మళ్ళీ ఒక జన్మ తీసుకొని వచ్చి ఇక్కడ అనుభవించే విధానం కానీ కూడా ఆధారపడి ఉంటుంది అంటారు కదా. అయితే ఇప్పుడు ఒక మనిషి జీవం కోల్పోయిన తర్వాత ఆత్మ వెళ్తే పైకి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి అనుభవిస్తూ ఉండాలి, స్వర్గంలోనో నరకంలోనో. కానీ ఎందుకు ఇలా దుష్ట శక్తుల రూపంలో, ప్రేతాత్మల రూపంలో మన చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తిరుగుతున్నాయంటారు? కర్మ విపాకం చెందకపోవడం, కర్మ విముక్తి కలగకపోవడం, వాళ్ళు చేయవలసిన కొన్ని కర్మలు తీరక, వాళ్ళ కోరికలు తీరక. అందుకే సనాతన ధర్మం అన్నీ చెబుతూ కూడా ఒక మాట చెప్పింది. ఏంటి? ఎప్పటికెప్పుడు నువ్వు సత్యం అనే భావన, నేనే సత్యం అనే భావన నువ్వు తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో, నువ్వేంటో తెలుసుకో. అంతర్ముఖుడవై ఏ భవబంధములు కూడా శాశ్వతము కాదని, దేని యందు అనురక్తి కలగక, వ్యామోహం కలగక, అన్నిటినీ విసర్జీకృతంతో భావన చేస్తూనే బ్రతుకు. అన్నీ నీవే, చివరికి నావి కావనుకునే సత్యంతో కూడా బ్రతకని చెప్పింది మన ధర్మం. అట్లా కోరికలు పెట్టుకొని వ్యామోహంతో మరణించే వాళ్ళు పోరు, ఆగుతారు. మరి వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళ యొక్క వంశజులు ఉంటారు కదా, తగిన పూజలు, హోమాలు, శాంతులు, దాన ధర్మాదులు చేసి వాళ్ళకు ఉత్తమ స్థితిని పంపించగలగాలి. ఒకవేళ పంపించకపోతే వీళ్ళ యాతన వలన వీళ్ళకు కొన్ని నెగిటివిటీస్ వస్తూ ఉంటాయి, వీళ్ళ సమస్యలు వస్తుంటాయి, వీళ్ళ పనులు కావు.
వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ రోజులు పితృదేవతలు గనక వేదన పడుతూ ఉంటే వీళ్ళకి పిల్లలు కలగరు, పిల్లలు పుట్టిన పుత్ర సంతానం కలగదు పితృదేవతల యొక్క శాపం వలన. ఓకే. అయితే ఈ పితృదోషాలతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అంటారు, అవన్నీ ఇటువంటి వారి కుటుంబాలకే అది ఉంటాయి. హిందూయిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళే కాదు, వేరే మతాల వాళ్ళ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటది. ముస్లిమ్స్ గాని క్రైస్తవులకు గాని మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఉంది ఇది. కంప్యూటర్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారమ్మా? సిస్టమ్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారు? అప్డేట్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు. జెనెటిక్ అంటే మన జెనెటిక్ థియరీ ఏదైతే ఉందో DNA కాలానికి వంశవృక్షానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. ఓకే.